టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ అనుకున్న వారిలో గీత ఆర్ట్స్ బ్యానర్ అధినేత బన్నీ వాసు ఒకరు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన ఇటీవల కొత్త నిర్మాణ సంస్థ కూడా ఒకటి స్టార్ట్ చేశారు. బీవీ వర్క్స్ అనే పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్టార్ట్ చేయడమే కాకుండా సరికొత్త అప్డేట్స్ కోసం వేచి చూడండి అంటూ ఇటీవల ప్రకటించారు. ఇలా బన్నీ వాసు కొత్త నిర్మాణ సంస్థను ప్రకటించడంతో గీత ఆర్ట్స్ లో ఈయనకు విభేదాలు వస్తున్నాయని, అందుకే గీత ఆర్ట్స్ నుంచి బయటకు వస్తున్నారనే వార్తలు కూడా బయటకొచ్చాయి. ఇలా గీత ఆర్ట్స్తో విభేదాలు అంటూ వస్తున్న వార్తల్ని బన్నీ వాసు పూర్తిగా ఖండించారు. తాను గీత దాటే ప్రసక్తే లేదని చెప్పారు. ఇటీవల వరుస ఇంటర్వ్యూస్కి హాజరవుతున్న బన్నీ తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోస్ గురించి, వారి సినిమాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో హీరోస్ అందరూ కూడా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఒక్కో సినిమాకి కూడా వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక ఈ సినిమా త్వరగా విడుదలవుతుందా అంటే అది కూడా లేదు. ఒక్కో సినిమాకి 2-3 సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. ఇలా పాన్ ఇండియా సినిమా కోసం ఇతర భాషా సెలబ్రిటీస్ని భాగం చేస్తూ ఒక్కో సినిమాకి 2-3 సంవత్సరాలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో నిర్మాతలు పూర్తి స్థాయిలో దెబ్బతినడమే కాకుండా థియేటర్స్ ఓనర్స్ కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తాజాగా ఈ విషయం గురించి బన్నీ వాసు మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్, హీరోస్ అందరూ కూడా ప్రభాస్ని చూసి నేర్చుకోవాలని తెలిపారు. ప్రభాస్ సినిమాలు ఏడాదికి ఒకటి విడుదలవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆయన లైనప్ చూస్తే మాత్రం ప్రతి సంవత్సరం సినిమాలన్నీ విడుదల కాబోతున్నాయని తెలుస్తుంది. ఇలా ప్రభాస్ మాదిరిగా సినీ కెరియర్ను మిగతా హీరోస్ అందరూ ప్లాన్ చేసుకుని ఏడాదికి ఒక్క సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తే థియేటర్లు రెగ్యూన్ అవుతాయని, లేదంటే 100% థియేటర్లో రెగ్యూన్ కావని తెలిపారు. అయితే ఇలా ఒక్కో సినిమాకి 2-3 సంవత్సరాల సమయం తీసుకోవడం వల్ల నిర్మాతలు కూడా భారీ స్థాయిలో నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకప్పుడు హీరోస్ ఏడాదికి 2-3 సినిమాల ద్వారా ప్రేక్షకులకు ముందుకొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం ఒక్క సినిమా కోసం 3 సంవత్సరాలు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇటీవల ఇదే విషయం గురించి కూడా నిర్మాత బండ్ల గణేష్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఇప్పటికైనా ఈ విషయంలో హీరోస్, దర్శకుల తీరు మారుతుందా లేదా చూడాలి.